ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాజమహేంద్రవరం నుండి 9/12/2024 సమ్మెకి వెళ్ళడానికి స్టేట్ కమిటీ ఆమోదం కొరకు రాజమహేంద్రవరం మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ సభ్యులందరూ 9/12/2024 ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి సమ్మెకి వెళ్ళడానికి రాష్ట్ర కమిటీ కొరకు అందరూ మేము నిర్ణయం జరిగింది. ఈ నిర్ణయానికి ముఖ్యంగా నీటి సరఫరా, వీధి దీపాలు మరియు వర్క్ ఇన్స్పెక్టర్లు, పార్క్ గార్డెనర్స్ మరియు డ్రైవర్సు, ఈ సెక్యూరిటీ గార్డ్స్ మరియు మీ అందరూ కలిపి ఈ సమ్మెలో పాల్గొంటున్నాం. కనుక మా డిమాండ్లు ముఖ్యంగా నెరవేర్చిన ఎడల 8వ తారీఖు అర్ధరాత్రి నుంచి మీ సమ్మెలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ విధంగా రాజమహేంద్రవరం మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ సమ్మె ఎక్కడ నిర్వహించబోతుంది? మున్సిపల్ ఆఫీసు. ఈ సమ్మె మొత్తం స్టేట్ వేజ్గా జరగబోతుంది. మొత్తం 13 జిల్లాల నుంచి ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ 13 జిల్లాల నుంచి 9వ తారీఖు నుంచి సమ్మె కొనసాగుతుంది. మా డిమాండ్లు ముఖ్యంగా 4 డిమాండ్లు ఉన్నాయండి. జీతాల పెంపుదల, నాన్ టెక్నికల్ అండ్ టెక్నికల్కు 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్కు 24,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నపిస్తున్నాము. మా డిమాండ్లు అయ్యండి. రాష్ట్రం మొత్తంగా ఎంతమంది సమ్మెలో పాల్గొన్నారు? మొత్తం రాష్ట్రం 8,000 మంది ఉన్నాం. మొత్తం ఓన్లీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కార్యకర్తలు 8,000 మంది ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద కార్మికులు. రాజమండ్రి మొత్తంగా ఎంతమంది పాల్గొన్నారు? రాజమండ్రి మొత్తంగా 180 మంది ఉన్నామండి. ఇట్లు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ యూనియన్ వర్కర్స్. నా పేరు రాష్ట్ర ఉపాధ్యక్షులు యేసుబాబు, నగర ప్రెసిడెంట్ సిరికి ప్రసాద్, రాష్ట్ర సహాయ కార్యదర్శి బొంగా ఏసయ్యరాజు, కమిటీ ముఖ్య సభ్యులు తణుకు సర్వేశ్వరరావు, మిగతా కమిటీ సభ్యులు.